హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పుట్టగొడుగులు స్పెషల్గా వండుతున్నాము. పుట్టగొడుగులు అంటే మీ అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు సీజన్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే మష్రూమ్స్ అని ఇలా ఎన్నో రకాల పుట్టగొడుగులు దొరుకుతున్నాయి. కాకపోతే ఈ ప్యూర్ గడ్డిలోని తయారైన పుట్టగొడుగులు. ఇది కర్రీ చేసినా, వేపుళ్ళు చేసినా, మసాలా చేసినా, ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది. నేను దానికోసం ముందుగానే పుట్టగొడుగుల్ని కోసి కడిగి పెట్టుకున్నాను. ఇంకా దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు తీసుకొని కట్ చేశాను. మరి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసుకొని దాంట్లో 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం వేగగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేపి దాని తర్వాత దాంట్లో మరి కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు పుట్టగొడుగులకి ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమని నేను ఉల్లిపాయలని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాను. మరి సన్నగా కట్ చేసుకునే అవసరం లేదు. మనం ఎప్పుడు మీడియంగా కోసుకున్నా అలాగే పొడుగుగా కట్ చేసుకోవాలి. నేను అలానే కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకుని ఉల్లిపాయలు మొత్తాన్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎంత అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూసినా కదా, నేను ఉల్లిపాయలు కట్ చేసి కలుపుకుంటున్నాను. అవి కొంచెం వేగగా వేయడం కోసం నేను అందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. అది మీకు చూపిస్తాను. ఉప్పు కొంచెం యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఇది అవుతుంది. త్వరగా కొంచెం గోల్డెన్ కలర్ అండ్ త్వరగా వచ్చేస్తుంది. దానికోసం నేను ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకొని మరి కొంచెం కలుపుకున్నాను. అంతేకాకుండా మనం కావాలంటే పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు యాడ్ చేయలేదు. నేను అంతా అయ్యాక యాడ్ చేశాను. కొంచెం ఉప్పు మాత్రమే యాడ్ చేశాను. తొందరగా కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకుంటే తొందరగా గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. దాని తర్వాత నేను ఇవి వేగాయి కదా, చూస్తున్నారు కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసింది. గోల్డెన్ కలర్ వచ్చాక నేను దీంట్లో ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపై నేను రోట్లో దంచుకున్నాను. నేను అవి వేస్తున్నాను. అవి వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయితేనే మనకి ఆ ఘాటు అండ్ స్మెల్ కూడా తెలుస్తుంది. అందుకోసం నేను బాగా కలుపుకొని 2-3 మినిట్స్ బాగా కలుపుకున్నాను. దాని తర్వాత చూస్తున్నారా, బాగా కలుపుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఇంకా ఉంచుకున్నాను. దాని తర్వాత కలర్ మారేంత వరకు ఉంచుకొని దాని తర్వాత 2 టమాటాలని కడిగి పెట్టుకున్నాను. నేను ఏది కూడా కర్రీలా వండుకున్నా నేను చూసారు కదా, వేగిపోయాయి. 2 టమాటాలు వేసుకొని తాలింపులోనే వేపుకుంటే అది అడుగు మొత్తం అంటదు. అది వేపినదైనా లేకపోతే కర్రీ అయినా కూడా. దానికోసమే నేను ఫ్రై చేశాను. దీంట్లో ఇప్పుడు నేను ఒక బంగాళదుంపని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బంగాళదుంప వేసుకోవడం వల్ల స్మెల్ అండ్ ఫ్లేవర్ ఒక రకంగా తెలుస్తుంది. మరి పుట్టగొడుగులో చాలా బాగుంటుంది. దానికోసం నేను టమాటాలు వేసి కొంచెంగా ఫ్రై చేసుకున్నాను. బంగాళదుంపని నేను టమాటాలని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులను కూడా యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పుట్టగొడుగులను కూడా యాడ్ చేసుకొని దాని తర్వాత కొంచెం కలుపుకున్నాను. దాని తర్వాత పుట్టగొడుగులను యాడ్ చేశాక కొంచెం కలుపుకున్నాను. మొత్తం కలుపుకున్నాక మొత్తం కింద పై అంతగా కలుపుకున్నాక దాంట్లో నేను ఉప్పు, కారం అన్నీ యాడ్ చేస్తాను. కాకపోతే కొంచెం కలుపుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలుపుకుంటున్నాను. ఎందుకంటే పుట్టగొడుగులో చాలా
వాటర్ వస్తుంది కదా, మనం ఏం వాటర్ పోసుకోవడానికి అవసరం లేదు. కొంచెం కర్రీలా చేసుకోవడానికి ఉంటే కొద్దిగానే వాటర్ పోసుకోవాలి. నేను అందుకని ముందుగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాని తర్వాత నేను ముందుగానే సాల్ట్ యాడ్ చేశాను, అందుకోసమే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే కొంచెం కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లో పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటారా, అందుకోసమని నేను కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా తీసుకోండి. దాని తర్వాత అంతా మొత్తం కలుపుకోవాలి. మొత్తంగా కలుపుకోవడం వల్ల అన్ని ముక్కలకి సమానంగా ఉప్పు కారం అన్నీ మసాలాలన్నీ చాలా బాగా పట్టాలి. అందుకోసం నేను మొత్తం కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 1 మినిట్ కలుపుకోండి. బాగా కలుపుకున్నాక కొంచెం మూత పెట్టండి. మూత పెట్టంగానే పుట్టగొడుగుల నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది రావడం. బాగా కలుపుకొని టమాటాలు కిందకి పెట్టి నేను కిందకి పెట్టి పైన పుట్టగొడుగులంతా వేసేస్తున్నాను కనిపించకుండా. అంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి, లేదంటే మగ్గబోవు. అందుకోసం నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసిన 2-3 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. చూసారు కదా, నేనేమి వాటర్ యాడ్ చేయలేదు, కానీ ఎంతో వాటర్ వచ్చింది. దాన్ని మరి కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక టమాటాలు ఇంకా వేగలేదు, అందుకోసమే దాంట్లో మధ్యని మళ్ళీ పెట్టేశాను. ఇంకా మరి మూత పెట్టి 2-3 మినిట్స్ తర్వాత చూసుకుందాం. నేను చూసారు కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. అంటే మనం చాలా లో ఫ్లేమ్లో కుక్ చేయకూడదు, కొంచెం హై ఫ్లేమ్లోనే కుక్ చేయడం వల్ల తొందరగా అయిపోతుంది. అందుకోసం నేను కొద్దిగా వాటర్ వేసి దాన్ని మూత పెట్టేస్తాను. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. చూస్తున్నారుగా, ఇప్పుడు దీంట్లో ఉన్న టమాటాలని మనం మ్యాష్ చేసుకుందాం. ఉడికిపోయాయి టమాటాలు కూడా. ఇప్పుడు టమాటాలు మొత్తంగా మ్యాష్ చేసుకుంటున్నాను. మ్యాష్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఆ టమాటాలని మ్యాష్ చేసుకొని కిందకి పెట్టేస్తాను. 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో ఉడకడం వల్ల తొందరగా ఇది అయిపోతుంది. టమాటాలు మ్యాష్ అయిపోయి ఇంకా వాటర్ కూడా వెంకిపోయింది, ఇంకేమీ లేదు. మనకు కావాల్సినంత వాటర్ ఉంచుకొని తగ్గుతుంది. ఇది చూసేయడమే. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది పుట్టగొడుగులు. దాంట్లో నేను గరం మసాలా వేసుకుంటున్నాను. లాస్ట్లో చూస్తున్నారు కదా, కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమని వేస్తున్నాను. ఇంకా అది పూర్తిగా కలుపుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈరోజు నా దగ్గర పుదీనా కొత్తిమీర లేదు, అందుకని నేను వేయడం లేదు. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీర తీసుకురాలేదు, అందుకోసం కొత్తిమీర నేను యాడ్ చేయడం లేదు. మీరు కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది. నేనైతే గ్యాస్ కట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో పుట్టగొడుగులు. దేంతో అయినా, రైస్తో అయినా, చపాతీతో అయినా, మనం దేంట్లో అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీంతోనే బాగుంటుంది, దీంతో బాగుంటుందని ఏమి లేదు, అన్నిట్లో సూపర్ కాంబినేషన్.